ఈ మావోయిస్టులను చంపడం అనేటువంటిది ఇది వాళ్ళని ఆల్రెడీ పట్టుకొని కొంతమందిని తీసుకుపోయి అడవులలో తీసుకుపోయి చంపేస్తున్నారు ఎన్కౌంటర్ పేరుతోటి. అసలు యాక్చువల్గా ఎన్కౌంటర్ జరగట్లేదు, అక్కడ పట్టుకుపోయి కావాలని చెప్పేసి చంపేస్తున్నారు అనేటువంటి ఆరోపణ వాళ్ళు మావోయిస్టులు చేస్తూ ఉన్నారు. ఏది ఈ ప్రజా సంఘాలు చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హిడ్మాకి సంబంధించి కూడా ఒక వారం రోజుల ముందే ఆయన నేను లొంగిపోతాను, తర్వాత కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు పెడతా అని చెప్పేసి గతంలో ప్రకటించిండని, తర్వాత ప్రకటించినా కానీ ఆ విషయం చెప్పినా కానీ వినకుండా కావాలని చెప్పేసి హిడ్మాని చంపేశ్వరు అనేటువంటి ఆరోపణ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది అని చెప్పినప్పటికీ మొత్తం మీద ఇక్కడ ఇది మావోయిస్టుల సానుభూతి పరులు కానీ లేకపోతే ఇక్కడ ప్రజా సంఘాలు కానీ మొత్తం మీద ఇది సరైనది కాదు. విదేశీయులతో చర్చలు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పౌరులైనటువంటి ఈ మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేముంది, తర్వాత శాంతి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ అనవసరంగా ప్రాణాలు తీయడం సరికాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఎక్కడికక్కడ కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి 4-5 ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళని కూడా చంపేస్తారా అనేటువంటి భయం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తూ ఉందంట. తర్వాత గణపతి కానీ తర్వాత ఇంకా ఆజాద్ కానీ కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళు అడుగుతూ ఉన్నారు దేవజీ కానీ. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ దొరికితే చంపేయకండి, మాకు అప్పచెప్పండి, వాళ్ళ ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు మాత్రం తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.